Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed intelligence classes 45. Now we are at what intelligence class 46. This intelligence class 46 is related to ranking test. In this ranking test, model 1 or type 1 sequential order of arrangement. Sequential order of arrangement లో కూడా మళ్ళీ ఏంటిది సెకండ్ మోడల్ ఇది సెకండ్ సబ్ మోడల్ కంపారిజన్ బేస్డ్ ఆన్ ఏజ్. First submodel we completed. What is that first submodel? Comparison based on length or height. Comparison based on age. So age మీద problems మనము చూద్దాము. First I will write the problem. First ఆ problem ని కాపీ చేసుకోండి. See here, Vishal is elder than Akash. First, you should know two terms here. That is elder and younger. మీకు రెండు టర్మ్స్ తెలవాలి. ఎల్డర్ అంటే పెద్దనా చిన్ననా, యంగర్ అంటే పెద్దనా చిన్ననా. ఎల్డర్ అంటే పెద్ద, యంగర్ అంటే చిన్న. చిన్నగా ఉంటే యంగర్ అనాలి, పెద్దగా ఉంటే ఏమనాలి ఎల్డర్ అనాలి. పెద్దగా ఉంటే ఏమనాలి ఎల్డర్ అనాలి, చిన్నగా ఉంటే ఏమంటారు యంగర్. చిన్నవాడినేమో యంగర్ అనాలి, పెద్దవాడినేమో ఎల్డర్ అనాలి. ఓకేనా? ఇక విశాల్ ఈజ్ ఎల్డర్ దాన్ ఆకాష్. విశాల్ అనేటోడు ఎట్లా ఉండట, ఎల్డర్ దాన్ ఆకాష్, ఆకాష్ కంటే పెద్దవాడు. బట్ యంగర్ దాన్ సుబి, సుబి కంటే చిన్నవాడు, సుబి కంటే చిన్నవాడు. నెక్స్ట్ యక్ష్ అట, యక్ష్ ఈజ్ యంగర్ దాన్ దీపక్. యక్ష్ ఈజ్ యంగర్ దాన్ దీపక్. యక్ష్ అనేటోడు దీపక్ అంటే చిన్నవాడు. యంగర్ దాన్ చిన్నవాడు. బట్ ఎల్డర్ దాన్ ఆకాష్, ఎల్డర్ దాన్ ఆకాష్ అంటే ఆకాష్ కంటే పెద్దవాడు. ఇఫ్ సుబి ఈజ్ ద యంగర్ దాన్ దీపక్, సుబి అనేటోడు దీపక్ కంటే చిన్నవాడు, దెన్ హూ ఈజ్ ద ఎల్డెస్ట్, ఎల్డెస్ట్ ఎవరు అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేయాలి, సింబాలిక్గా మార్చేద్దాం. ఫస్ట్ చూడండి, విశాల్ ఈజ్ ఎల్డర్ దాన్ ఆకాష్. ఎల్డర్ అంటే ఏంది పెద్ద. సో విశాల్ ఈజ్ ఎల్డర్ దాన్ వాట్ ఆకాష్. బట్ యంగర్ దాన్ సుబి, సుబి కంటే చిన్నవాడు. సో సుబి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చూడండి, యక్ష్ ఈజ్ యంగర్ దాన్ దీపక్. యక్ష్ గురించి రాయండి. యక్ష్ ఈజ్ యంగర్ దాన్ దీపక్, దీపక్ కంటే చిన్నవాడు. యక్ష్ ఈజ్ యంగర్ దాన్ దీపక్. బట్ ఎల్డర్ దాన్ ఆకాష్, ఆకాష్ కంటే మాత్రం పెద్దవాడు. ఓకే. ఇఫ్ సుబి ఈజ్ యంగర్ దాన్ దీపక్, సుబి అట, ఇఫ్ సుబి ఈజ్ యంగర్ దాన్ దీపక్, సుబి ఈజ్ యంగర్ దాన్ దీపక్, దీపక్ అంటే చిన్నవాడు. సుబి ఈజ్ వాట్ యంగర్ దాన్ దీపక్. సో ఇలా ఎట్లా రాద్దామో చూడండి. ఈ మూడింటిని బేస్గా చేసుకొని, ఈ మూడు ఈక్వేషన్స్ని బేస్గా చేసుకొని మనం ఏం చేయాలి, హూ ఈజ్ ద ఎల్డెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. హూ ఈజ్ ద ఎల్డెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దీపక్. దీపక్ తో స్టార్ట్ చేద్దాం. దీపక్, దీపక్ అంటే చిన్నవాడేవాడు సుబి. ఓకేనా? దీపక్ కంటే చిన్నవాడేవాడు సుబి. సుబి కంటే చిన్నవాడేవాడు విశాల్. ఓకే. విశాల్ కంటే చిన్నవాడేవాడు ఆకాష్. విశాల్ కంటే చిన్నవాడేవాడు ఆకాష్. బట్ ఆకాష్ కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఆకాష్, విశాల్ కంటే చిన్నవాడు ఆకాశే, కానీ ఆకాష్ కంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆకాష్ కంటే పెద్దవాళ్ళు అని రాయాలి. విశాల్ తర్వాత నెక్స్ట్ దీపక్. దీపక్ ఆల్రెడీ వెళ్ళిపోయినాడు కాబట్టి ఇక మిగిలినవాడు యక్ష్. యక్ష్. సో యక్ష్ కంటే చిన్న ఎవరు ఆకాష్.
ఇంకా సుబి ఉన్నాడు. సుబి అయిపోయింది. దీపక్, సుబి, విశాల్, యక్ష్, ఆకాష్ అందరు అయిపోయినారా? సో ఇక్కడ చూడండి, దీపక్ కంప్లీటెడ్. సుబి ఎక్కడనే ఉంటాడు. సుబి కంప్లీటెడ్. విశాల్ వేర్ ఇస్ దట్? విశాల్ కంప్లీటెడ్. యక్ష్ ఈజ్ కంప్లీటెడ్. యక్ష్ తర్వాత ఆకాష్ ఈజ్ కంప్లీటెడ్. సుబి ఈజ్ కంప్లీటెడ్. దీపక్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. ఆల్ ఆర్ కంప్లీటెడ్. దీపక్, సుబి, విశాల్, యక్ష్ అండ్ ఆకాష్. ఓకేనా? మనము అరేంజ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ దీపక్ని తీసుకున్నాను. దీపక్ అంటే సుబి చిన్నవాడు, సుబి కంటే విశాల్ చిన్నవాడు, విశాల్ కంటే ఆకాష్ చిన్నవాడు. కానీ ఆకాష్ చిన్నవాడు అని రాష్ట్రం అంటే మళ్ళీ ఆకాష్ కంటే చిన్నగా ఉన్న వాళ్ళని ఇక్కడ రాయలేము. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఆకాష్ కంటే పెద్ద ఉన్న వాళ్ళని యాడ్ చేయాలి. దీపక్ అండ్ యక్ష్. దీపక్ ఆల్రెడీ ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు రాసినాను? యక్ష్ రాసినాను. యక్ష్ అయిపోయిన తర్వాత ఎవరున్నారు? మిగిలిన వాళ్ళు ఆకాష్ ఉన్నారు కాబట్టి ఆకాష్ ఐ రోట్. ఇప్పుడు దెన్ హూ ఈజ్ ద ఎల్డెస్ట్? ఎల్డెస్ట్ అంటే ఏంది? పెద్దవాడు. ఎవడు పెద్దవాడు ఉన్నాడు? దీపక్. హూ ఈజ్ ద ఎల్డెస్ట్? దీపక్ ఈజ్ ద వాట్? ఎల్డెస్ట్. హూ ఈజ్ ద షార్టెస్ట్ ఆర్ యంగెస్ట్? ఆకాష్ ఈజ్ ద యంగెస్ట్. హూ ఈజ్ ద మిడిల్? విశాల్ ఈజ్ ద మిడిల్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కాపీ చేసుకోండి. దిస్ ఈజ్ కంపారిజన్ బేస్డ్ ఆన్ వెయిట్. కంపారిజన్ వాట్? బేస్డ్ ఆన్ వెయిట్. వెయిట్ని కంపారిజన్ చేసుకొని వెయిట్ ప్రకారము వెయిట్ని బేస్గా చేసుకొని మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, సునీల్ ఈజ్ సునీల్ ఈజ్ వాట్? హెవియర్ దాన్ అభినవ్. సునీల్ అన్నటోడు అభినవ్ కంటే బాగా బలంగా ఉండంట, బాగా వెయిట్ ఉండంట. బట్ నాట్ యాజ్ హెవియర్ యాజ్ రాజీవ్. కానీ రాజీవ్ కంటే మాత్రము బలం తక్కువగా ఉంది. బట్ నాట్ యాజ్ హెవియర్ యాజ్ రాజీవ్. రాజీవ్ అంతా బలంగా లేడు, రాజీవ్ అంతా వెయిట్లో లేడు, రాజీవ్ అంతా వెయిట్ లేడు అంటున్నాడు. సో దాన్ని చూడండి, సునీల్ ఈజ్ హెవియర్ దాన్ అభినవ్. ఫస్ట్ ఐ విల్ రైట్ వాట్? సునీల్ ఈజ్ హెవియర్ దాన్ వాట్? అభినవ్. ఓకేనా? క్లియర్. బట్ నాట్ యాజ్ హెవియర్ యాజ్ రాజీవ్. వీడు రాజీవ్ ఎంత వెయిట్ ఉన్నా అంత వెయిట్ లేడంట, అంటే రాజీవ్ కంటే తక్కువ ఉన్నాడు. సో దట్స్ వై ఐ విల్ రైట్ రాజీవ్ హియర్ లైక్ దిస్. ఓకే, రాజీవ్. నెక్స్ట్ అది అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ రాజీవ్ నెక్స్ట్ వాడు వీడు అభినవ్ అంట. అభినవ్ ఈజ్ హెవియర్ దాన్ జయేష్. అభినవ్ అనేటోడు ఎట్లా ఉన్నాడు? హెవియర్ దాన్ జయేష్. ఓకే, అక్కడ అయిపోయింది. నెక్స్ట్ కాశీ అట. కాశీ ఈజ్ హెవియర్ దాన్ సునీల్. కాశీ ఈజ్ హెవియర్ దాన్ సునీల్. బట్ నాట్ యాజ్ హెవియర్ యాజ్ రాజీవ్. కాశీ అనేటోడు సునీల్ కంటే మాత్రం బలంగానే ఉండు, దొడ్డుగానే ఉండు, వెయిట్గానే ఉండు, కానీ బట్ నాట్ యాజ్ హెవియర్ యాజ్ రాజీవ్. రాజీవ్ అంతా బలంగా లేడు, కాబట్టి బలంగా ఉన్నాడు ఎవడు? రాజీవ్. ఓకేనా? ఇప్పుడు ఇందులోపల ఏం చేయాలి? హూ ఈజ్ ద హెవియెస్ట్? అందరికంటే హెవీగా ఎవడున్నాడో చూద్దాం. సో నౌ ఐ విల్ స్టార్ట్ విత్ వాట్? రాజీవ్ తోటి స్టార్ట్ చేద్దాం. సో రాజీవ్ కంటే ఎవరు తక్కువగా ఉన్నారు? సునీల్. కానీ సునీల్ కంటే పెద్దగా ఉన్నాడు వాడు? కాశీ ఉండు. సో దట్స్ వై ఐ రైట్ కాశీ. ఆఫ్టర్ కాశీ నెక్స్ట్ ఐ రైట్ సునీల్. సునీల్ కంటే చిన్నగా ఉండు? అభినవ్. ఇక్కడ జయేష్ అనేది వచ్చినట్టు వచ్చాయి. ఇక్కడ జయేష్ ఉన్నాడు, అభినవ్. ఓకే, జయేష్. సో రాజీవ్ కంటే చిన్నగా ఉన్నాడు కాశీ కంటే చిన్నగా ఉన్నాడు సునీల్ కంటే చిన్నగా ఉన్నవాడు ఎవడు? అభినవ్. వెయిట్ తక్కువగా ఉన్నాడు అభినవ్ కంటే వెయిట్ తక్కువగా ఉన్నాడు ఎవరు? జయేష్. ఓకేనా? అందరు వచ్చినారా? రాజీవ్, కాశీ, సునీల్, అభినవ్, జయేష్. ఓకే, ఇప్పుడు అరేంజ్ చేసినాక ఏం అడిగిండో చూడండి. హూ ఈజ్ ద హెవియెస్ట్? ఎవరు హెవియెస్ట్? హూ ఈజ్ ద హెవియెస్ట్?
దిస్ వన్ ఈజ్ ద వాట్ హెవియెస్ట్. రాజీవ్ అనేటోడు హెవియెస్ట్. రాజీవ్ అనేటోడు అందరికంటే హెవీగా ఉన్నాడు. రాజీవ్ ఈజ్ ద వాట్ హెవియెస్ట్. రాజీవ్ అనేటోడు హెవియెస్ట్గా ఉన్నాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వాట్ కంపారిజన్ బేస్డ్ ఆన్ వెయిట్ ప్రాబ్లం. అర్థమైంది కదా? సో కాపీ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ రాజీవ్ ఫస్ట్ వర్డ్ సునీల్ ఈజ్ హెవియర్ దాన్ అభినవ్. సునీల్ అనేటోడు అభినవ్ కంటే హెవియర్ ఉన్నాడు. బట్ నాట్ యాజ్ హెవియర్ హ్యాజ్ రాజీవ్ అంతా హెవీగా లేడు. అంటే ఎక్కువ హెవీగా ఉన్నవాడు ఎవరు? రాజీవ్ వస్తాడు. ఇక సెకండ్ స్టేట్మెంట్ అభినవ్ ఈజ్ హెవియర్ దాన్ జయేష్. అభినవ్ అనేటోడు జయేష్ కంటే హెవియర్. అయిపోయింది. థర్డ్ స్టేట్మెంట్ కషి ఈజ్ హెవియర్ దాన్ సునీల్. కషి అనేటోడు సునీల్ కంటే హెవియర్గా ఉండు. బట్ నాట్ యాజ్ హెవియర్ యాజ్ రాజీవ్. కషి అనేటోడు రాజీవ్ అంతా హెవీగా లేడు కాబట్టి రాజీవ్ కంటే తక్కువగా ఉన్నాడు. ఇప్పుడు ఇక రాజీవ్ని తీసుకొని రాజీవ్ కంటే కషి తక్కువ ఉన్నాడు, కషి కంటే సునీల్ తక్కువ ఉన్నాడు, సునీల్ కంటే ఎవరు తక్కువ ఉన్నారు? అభినవ్ తక్కువ ఉన్నాడు, అభినవ్ కంటే జయేష్ తక్కువ ఉన్నాడు. సింపుల్గా అరేంజ్ చేయొచ్చు. అంటే స్టేట్మెంట్స్ని బట్టి మనం సింబాల్స్ కనుక రాసుకుంటే వీ కెన్ వాట్ సాల్వ్ ప్రాబ్లమ్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. నౌ సి ఫస్ట్ కాపీ చేసుకోండి ప్రాబ్లం. ఇక్కడ చూడండి, వికాస్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. ఇదేంటి? కంపారిజన్ బేస్డ్ ఆన్ మెరిట్ ప్రాబ్లమ్కి సంబంధించింది. మెరిట్లో వస్తే ఏ విధంగా ఇస్తారు అది. వికాస్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. శివ్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దాన్ ఆషు బట్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. వికాస్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దాన్ శివ్. హూ ఈజ్ ద మోస్ట్ కాంపిటెంట్ ఇన్ ద గ్రూప్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం చూడండి, వికాస్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. వికాస్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. నెక్స్ట్ శివ్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దెన్ ఆషు. శివ్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దెన్ ఆషు బట్ మోర్ కాంపిటెంట్ దెన్ కేశవ్. కేశవ్ కంటే మాత్రం కాంపిటెంట్. నెక్స్ట్ ది వికాస్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దాన్ శివ్. వికాస్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దాన్ శివ్. ఓకే, ఇదేనా స్టేట్మెంట్స్? ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఏముంది? వికాస్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. సెకండ్ స్టేట్మెంట్లో శివ్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దాన్ ఆషు కంటే తక్కువ కాంపిటెంట్ బట్ మోర్ కాంపిటెంట్. శివ్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దాన్ కేశవ్. తర్వాత వికాస్ ఈజ్ లెస్ కాంపిటెంట్ దాన్ శివ్. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ ప్రాబ్లమ్ని స్టేట్మెంట్స్లో సింబాలిక్గా మార్చేసినాం. ఇప్పుడు నౌ లెట్ వి టేక్ ఏం తీసుకుందాము? ఆషు తీసుకుందాం. ఆషు కంటే చిన్నగా ఎవరు? శివ్. శివ్ కంటే చిన్నగా ఎవరు? వికాస్. వికాస్ కంటే చిన్నగా ఎవరు? కేశవ్. ఓకేనా? సో మొత్తం టోటల్ 4 మెంబర్స్ ఉన్నారా? ఆషు, శివ్, వికాస్, కేశవ్. ఓకే. సో నా వాట్ ఈస్ ఆస్క్డ్, హూ ఈస్ ద మోస్ట్ కాంపిటెంట్ ఇన్ ద గ్రూప్? ఎక్కువ కాంపిటెంట్ ఇన్ ద గ్రూప్ ఎవరున్నారు? ఆషు ఈస్ ద వాట్ మోర్ కాంపిటెంట్ ఇన్ ద గ్రూప్. ఆషు ఈస్ ద వాట్ మోర్ కాంపిటెంట్ ఇన్ ద గ్రూప్. ఇట్లాంటివి బేస్డ్ కంపారిజన్ బేస్డ్ మెరిట్ని బేస్గా చేసుకుని ప్రాబ్లమ్స్ కనుక వస్తే ఇట్లా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? అన్నిట్లో హైట్లో అయినా, వెయిట్లో అయినా, ఏజ్లో అయినా, నెక్స్ట్ వచ్చేసి మెరిట్లో అయినా కూడా ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్లే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఓకేనా? సో కాబట్టి ఆ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ మీద కాన్సెప్ట్ బాగా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ర్యాంకింగ్ టెస్ట్ లోపల టైప్ 2 ఎట్లా ఆడదు? టైప్ 1 సీక్వెన్షియల్ ఆర్డర్ చూసినాం కదా. టైప్ 2 పొజిషన్ టెస్ట్. టైప్ 2 వాట్? పొజిషన్ టెస్ట్. ఈ పొజిషన్ టెస్ట్ ఇన్ దిస్ వాట్ పొజిషన్ టెస్ట్ లోపల ఈ పొజిషన్ టెస్ట్
సో ఇన్ దిస్ టైప్ ద ర్యాంక్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్, ఇందు లోపల మనకు ఏమి ఇస్తాడు అని అంటే ర్యాంక్ ఆర్ పొజిషన్, ర్యాంక్ ఆర్ వాట్ పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్, ఒక పర్సన్ ఇస్తాడు. ర్యాంక్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఏ వాట్ పర్సన్ ఫ్రమ్ వాట్, ఎక్కడి నుంచి ఇవ్వచ్చు, ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఇవ్వచ్చు, లేదా ఫ్రమ్ రైట్ నుంచి ఇవ్వచ్చు, లేదా ఫ్రమ్ టాప్ ఆర్ ఫ్రమ్ బాటమ్. ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ యొక్క పొజిషన్ ఇస్తాడు, లేదా ర్యాంక్ అంటాం దాన్ని. ఆ పొజిషన్నే మనం ర్యాంక్ కూడా తీసుకోవచ్చు. ఇచ్చి he will ask or he will ask to what determine ఏం డిటర్మైన్ చేయమంటాడు, ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు, టోటల్ అందులో ఉన్న టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది అని క్యాలిక్యులేట్ చేయమంటాడు. he will give what position from the left side and ask what calculate how many total members are there, next position from left side, రైట్ సైడ్ నుంచి ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అడుగుతాడు. అదేవిధంగా పొజిషన్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఎంత, అండ్ హీ మే ఆస్క్ వాట్ పొజిషన్ ఫ్రమ్ టాప్ ఆర్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్, పొజిషన్ ఫ్రమ్ టాప్ ఆర్ పొజిషన్ ఫ్రమ్ వాట్ బాటమ్, ఇట్లా మనకు అడుగుతాడు. అదేవిధంగా ర్యాంక్ ఆఫ్ ఏ పర్సన్ ఇచ్చి టాప్లో నుంచి ఇచ్చి బాటమ్ నుంచి అడగవచ్చు, లేదా పొజిషన్ ఇచ్చేసి టాప్లో నుంచి బాటమ్ నుంచి అడగవచ్చు, బాటమ్ నుంచి ఇచ్చి టాప్ నుంచి అడగవచ్చు. ఇట్లా ఏ విధంగానైనా డిటర్మైన్ చేయమనే అవకాశం ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఆస్క్డ్, ఇందులోపల ఈ పొజిషన్ బేస్డ్ వాటి మీద సో సమ్ ప్రిన్సిపల్స్ బేస్డ్, సో కొన్ని ప్రిన్సిపల్స్ బేస్డ్ వాటిని అంటే దట్ మీన్స్ వాటి మెమరైజ్ కనుక చేసుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ సో ఐ విల్ రైట్ సమ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, వీడియో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో వీ విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో దిస్ ఈస్ ద వాట్ ఇంటెలిజెన్స్ క్లాస్ 46. నౌ ఇంటెలిజెన్స్ క్లాస్ 46 క్లాస్ వర్క్, ఇంటెలిజెన్స్ క్లాస్ 46 homework and intelligence class 46 exam. ఓకే, సో ఇందులోపల ఇంటెలిజెన్స్ క్లాస్ వర్క్కి సంబంధించింది ఏంటి, ద ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్ జస్ట్ కాపీ ఇన్ యువర్ వాట్ క్లాస్ వర్క్ నోట్బుక్. బోర్డు మీద రాసినవన్నీ ప్రతిదీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. హోంవర్క్ అండ్ ఎగ్జామ్, ఇంటెలిజెన్స్ క్లాస్ 46 హోంవర్క్ అండ్ ఎగ్జామ్. ఈ హోంవర్క్ అండ్ ఎగ్జామ్కి సంబంధించి హోంవర్క్ అండ్ వాట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏం చేయాలి, ఇఫ్ యూ వాట్ ఎనీవన్ వాంట్స్ టు వాట్ డూ మోర్ ప్రాబ్లమ్స్ or more concepts or in order to develop the more knowledge upon this concept, just what send a message, WhatsApp message to the number which is scrolling on the screen. They will send you homework papers and exam papers along with answers and solutions answers తో పాటు పంపిస్తారు. ఓకేనా, రైట్. సో bye, have a nice day.